బయట పక్కైతే చలి మామూలుగా లేదు. జస్ట్ 2 నిమిషాలు వచ్చేసినాం వీడికి, చాలా ఎక్కువ టైం పట్టలేదు అనమాట. సో ఇక్కడ నుంచి మరో మెట్రో అయితే మారాలి మనము. నా బ్యాగ్ చైనాకు వచ్చింది, తీసుకో 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 తీసుకో. కార్డ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఓ డబ్బులు వచ్చేసినాయి, చైనా డబ్బులు వచ్చేసినాయి మన కార్డుతో. వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఫోన్ పని చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఓ యూ ఆల్సో థ్యాంక్ యూ. అండ్ యూ? ఓ యూ ఆల్సో? యా బాయ్ 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 బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శంషీర్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనం కొత్త దేశానికి అయితే వెళ్ళబోతున్నాము. యాక్చువల్గా అయితే నేను నిన్న లావోస్లో అయితే ఉన్నా. లావోస్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాకు ఇక్కడ నుంచి అయితే ఫ్లైట్ ఉందన్నమాట. బ్యాంకాక్ నుంచి అయితే చాలా తక్కువలో అయితే పడింది నేను వెళ్ళే కంట్రీకి. సో అందుకోసమే లావోస్ నుంచి మళ్ళీ నేను నైట్ అంతా ఫుల్ జర్నీ చేసి బ్యాంకాక్ అయితే వచ్చాను అనమాట. కానీ మనం ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నాము చైనాకి, షంఘై ఎయిర్పోర్టు. సో ఈ షంఘై ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నేను వెళ్ళే కంట్రీకి అయితే అక్కడి నుంచి అయితే మళ్ళీ ఫ్లైట్ అయితే ఉందన్నమాట. అది ఎక్కడ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. సో వీడియోని పూర్తిగా చూసి ఈ వీడియోని నచ్చలేదైతే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. సో బ్యాంకాక్కి బై బై చెప్పేసి వెళ్ళిపోదాం లోపలికి. అయితే కన్నా ఎయిర్పోర్ట్లో క్రౌడ్ చూసుకుంటే మామూలుగా లేదు, చాలా పెద్ద క్యూ ఉంది ప్రతి చెక్-ఇన్కి. ఇక్కడ చూసారా? ఓ మామూలుగా లేదు క్రౌడ్ చూసుకుంటే. ఇక్కడ మొత్తం రిటర్న్ వెళ్ళే వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే కన్నా. సో ఇక్కడ చూసారా, ప్రతి లైన్కి అయితే చెక్-ఇన్ దగ్గర ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో చూద్దాం. సో వ్యాట్ రిఫండ్ అయితే అక్కడ లాస్ట్లో అయితే ఇస్తారనమాట, అక్కడికైతే వెళ్ళబోతున్నాం మనము. బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా, ఇది వ్యాట్ రిఫండ్ అనమాట. మనం ఇక్కడ బ్యాంకాక్లో ఏదైనా కొన్నప్పుడు ఇక్కడ వ్యాట్ రిఫండ్ అయితే ఇస్తారు, కలెక్ట్ అయితే చేసుకున్నాము. నేను డీజే మైక్ అయితే కొన్నాను బ్యాంకాక్లో, అందుకోసమే వ్యాట్ రిఫండ్ కలెక్ట్ చేసుకున్నాను వచ్చాను. చూద్దాం ఎంత వస్తుందో దానికి అమౌంట్. చైనా వాళ్ళతో కలిసి చైనీస్ ఎయిర్లైన్లో అయితే వెళ్ళబోతున్నాము షంఘైకి. ఇక్కడ నుంచి 4 గంటలు అయితే జర్నీ చైనా షంఘై ఎయిర్పోర్ట్కి. చెక్-ఇన్ అయిపోయింది, బోర్డింగ్ పాస్ ఇచ్చేసినారు, మొత్తం అయిపోయింది, ఇమిగ్రేషన్ అయిపోయింది. కానీ టైం అయితే పట్టింది నా వీసా గురించి, ఎందుకంటే ఫస్ట్ టైం అయితే ఆ కంట్రీకి వెళ్తున్నా. సో అందుకోసం అయితే కాస్త లాంగ్ ప్రాసెస్ చేసినారు. ఇప్పుడు టైం చూసుకుంటే ఫ్లైట్కి జస్ట్ ఒక 15 నిమిషాలు అయితే ఉంది, ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. సో ఎందుకంటే చాలా తక్కువ టైము, ఇమిగ్రేషన్ కూడా క్యూ అయితే చాలా ఉంది. ఇంకా చూసుకుంటే ఫుల్ క్రౌడ్, మామూలుగా లేదు. బోర్డింగ్ అయితే అయిపోయింది చాలా తొందరగా, టైం కూడా చాలా తక్కువ ఉన్నది, అందుకోసమే చాలా తొందరగా అయితే అయిపోతుంది బోర్డింగ్. సో ఫ్లైట్లోకి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనము. హలో హాయ్. యా యా 46. ఓకే, చిన్న ఫ్లైటే, పెద్ద ఫ్లైట్ ఏం కాదు, మామూలు ఫ్లైటే. ఇక్కడ నుంచి 4 అవర్స్ జర్నీ అనమాట. ఈ షంఘై ఎయిర్పోర్ట్లో 23 అవర్స్ లేఓవర్ అయితే ఉంది. సో వీళ్ళు ట్రాన్సిట్ వీసా చేసి బయటికి పంపిస్తారు, లేకుంటే ఎయిర్పోర్ట్లో ఉండాలో తెలీదు. సో ప్రస్తుతానికైతే వెళ్తున్నాము, ఇమిగ్రేషన్లో పోతే అర్థమవుతుంది ఏంటి పరిస్థితి అనేది. మనం వచ్చిన ఫ్లైట్ ఇదే, చైనా ఈస్టర్న్ ఎయిర్వేస్, చైనా ఎయిర్వేస్ అనమాట ఇది. సో లోపలికి రాగానే ఇక్కడ ట్రైన్ అయితే ఉంది, మనం ట్రైన్లో అయితే వెళ్ళాలన్నమాట. అరైవల్స్ తర్వాత బ్యాగ్ క్లెయిమ్ చేసుకోవడానికి. సో 24 అవర్స్ కంప్లీట్గా అయితే మనం చైనాలో ఉండబోతున్నాము. సో వెల్కమ్ టు చైనా. సో స్టోరీ అంతా బయటికి వెళ్ళి చెప్తాను, అసలు ఏంటి, చైనాకి ఎందుకు రావాల్సి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఒకరోజు ఎందుకు స్టే చేయాలి అనేది కంప్లీట్గా అయితే చెప్తాను. నా బ్యాగ్ చైనాకి వచ్చింది, తీసుకో 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 ఫైనలీ. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి ఎక్కడైనా స్టే చేయాలి. కంప్లీట్గా 24 అవర్స్ అయితే ఉంది మనకు ఇక్కడ స్టే చేయడానికి. తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి అయితే రావాలన్నమాట. ఇప్పుడు టైం చూసుకుంటే 2 అవుతుంది. కంప్లీట్గా ఖాళీగా అయితే ఉంది ఎయిర్పోర్ట్ అంతా, మొత్తం చూసుకుంటే ఎవ్వరైతే లేరు. సో మన దగ్గర నెట్ లేదు, డబ్బులు లేవు, అండ్ అదేవిధంగా ఎక్కడికి పోవాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. కానీ 24 అవర్స్ మాత్రం ఇక్కడైతే ఉండాలా. సో ప్రస్తుతానికైతే నా దగ్గర ఏటీఎం కార్డ్ అయితే ఉంది, చూద్దాము దీంతో డబ్బులు వస్తాయో రావో, మరి పని చేస్తుందో లేదో తెలీదు, నో ఐడియా. ఇక్కడైతే ట్రై చేస్తున్నా. ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, చైనా డబ్బులు. కార్డ్ అయితే యాక్సెప్ట్ అయ్యింది. ఓ డబ్బులు వచ్చేసినాయి, చైనా డబ్బులు వచ్చేసినాయి మన కార్డుతో. పర్లేదు, పనిచేసింది లాస్ట్కి అయితే. కానీ మార్కప్ ఛార్జ్ అయితే ఏం కనపరాలేదు నాకైతే. ఇవే అనమాట చైనా యాన్ అంటారు దీన్ని. 300 అయితే తీసినా ప్రస్తుతానికి. సో మన డబ్బులలో దగ్గర దగ్గర 3500 పడుతుంది ఈ డబ్బు.
సో ఎగ్జాక్ట్గా అయితే నెంబర్ తెలీదు. సో ప్రస్తుతానికైతే మన దగ్గర నెట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ సిమ్ కార్డు తీసుకుంటే మనకు క్లారిటీ అయితే వస్తుంది మొత్తము ఏంటనేది. సో ఈ డబ్బులు కానీ ఎక్కడ స్టే చేయాలనేది. సో చూద్దాం. ఫస్ట్ అయితే సిమ్ కార్డు అయితే తీసుకుందాము. సో సిమ్ కార్డు కూడా దగ్గర మనకు 1000 రూపాయలు అయితే పడుతుంది. సో ఒకరోజు కాబట్టి పర్లేదు, తీసుకోవచ్చు. ఎక్కువే, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిమ్ కార్డు అయితే కావాలి. ఇదొకటైతే అవైలబుల్ అయితే ఉంది. సో మనకు ఒకరోజు కోసం అయితే సిమ్ అయితే తీసుకుంటున్నా. సో ఇక్కడ చూసుకుంటేనా కొన్ని సిమ్ కార్డ్స్ అయితే ఉన్నాయన్నమాట, జస్ట్ 1 డే కోసము. సో ఈ సిమ్ అయితే తీసుకుంటున్నాము. 100 యోన్ అయితే పడుతుంది. సో 10 GB అయితే వస్తుంది అనమాట. సో చూద్దాం దీంట్లో. సో ఇక్కడ అప్లికేషన్ చూసుకుంటానా, ఇక్కడ గూగుల్ మ్యాప్స్ పనిచేయలేదు, ఇక్కడ ఏవి కానీ అయితే పనిచేయవు. సో కంప్లీట్గా డిఫరెంట్. చలి అయితే మామూలుగా లేదు, ఆ విధంగా అయితే ఉంది. సిటీకి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ సపరేట్గా VPN డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడికి రాగానే. సో వీళ్ళకు సపరేట్గా VPN అయితే ఉంటుంది. అదైతే డౌన్లోడ్ చేసుకొని మనం మ్యాప్స్, గూగుల్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో లోపల సిమ్ తీసుకున్నాం కదా, వాళ్ళే మొత్తం డౌన్లోడ్ చేసి తెచ్చారనమాట. సో ప్రజెంట్ అయితే మనం సిటీకి అయితే వెళ్ళబోతున్నాం ఇక్కడ నుంచి. హాయ్. ఓ సో ట్యాక్సీ అయితే ఉంది. సో దీన్ని తీసుకొని మొత్తం ఖాళీగా అయితే ఉంది ఎయిర్పోర్ట్ ప్రస్తుతానికి చూసుకుంటే. ట్యాక్సీ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి. సో దీంట్లో అయితే వెళ్ళబోతున్నాము. ఎవరికి ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. ట్యాక్సీ అయితే తీసుకున్నాము, అడ్రస్ తెలియదు, ఇంగ్లీష్ ఎక్కువ రాదు కాబట్టి కన్ఫ్యూజ్ ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే కన్నా. అడ్రస్ అయితే ఉంది కానీ కరెక్ట్గా లొకేషన్ అయితే తెలియదు అనమాట, ఎందుకంటే వాళ్ళకు చెప్పాలంటే కష్టమే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. ఇప్పుడు టైం చూసుకుంటే 1 గంట అవుతుంది. చైనా రోడ్లు అయితే ఈ విధంగా అవుతున్నాయి. మొత్తం ఎలక్ట్రానిక్ స్కూటర్లు, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రానిక్ కార్స్ అయితే నడుస్తున్నాయి రోడ్ల మీద. సో పోతున్నాం మెయిన్ సిటీకి, షంఘాయ్ సిటీకి. ఇటు సైడ్ అన్ని స్కూటర్స్, తర్వాత బైసైకిల్ పోవడానికి ఈ రోడ్ యూజ్ చేస్తున్నారు. అటు సైడ్ వెళ్ళడానికి అయితే కార్లు అయితే యూజ్ చేస్తున్నారు. బాగుంది సిస్టమ్ చూసుకుంటే. ఇటు పక్క అన్ని బైసైకిల్స్ అయితే ఉన్నాయి, మనము స్కాన్ చేసి తీసుకెళ్ళచ్చు బైసైకిల్ కావాలంటే. 24 అవర్స్కి అయితే ఇచ్చారు ట్రాన్సిట్ వీసా. సో కంప్లీట్గా బయటకు వచ్చి ఈ విధంగా అయితే తిరగచ్చు చైనాలో. మళ్ళీ నా ఫ్లైట్ టైంకి మళ్ళీ బ్యాక్ టు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాలి. ముందర కనబడుతుంది కదా, ఇదే షంఘాయ్ సిటీ. అక్కడికైతే వెళ్తున్నాము వాక్ చేసుకుంటా. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయి అయితే, చైనీస్ అమ్మాయి అయితే మనకు VPN డౌన్లోడ్ చేసి ఇచ్చింది. కానీ ఎందుకో మరి మార్నింగ్ అయితే పని చేయలేదు అది. సో మేము ట్రై చేస్తున్నాము కానీ పని చేయట్లేదు. సో మన దగ్గర సిమ్ ఉంది, నెట్ ఉంది, ఫోన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కంప్లీట్గా అయితే మనకు ఏ ఫోన్ అయితే పని చేయట్లేదు ఇప్పుడు. VPN ఏదో సో మనకు పే చేస్తే కానీ ఒక VPN అయితే వస్తుందంట, అదైతే యాక్టివేట్ చేసుకోవాలంటున్నారు. సో మనం ఉండే 24 అవర్స్కు అంత అవసరం లేదని యాక్టివేట్ అయితే చేయలేదు. సో ప్రస్తుతానికైతే వితౌట్ గూగుల్ మ్యాప్స్ అయితే తిరుగుతున్నాం ఇక్కడ. వేరే ప్రపంచంలోకి వచ్చినట్లుంది. అసలు ఏం అర్థం కావట్లేదు, ఎవరికి ఇంగ్లీష్ రాదు, ఫోన్ పని చేయట్లేదు, అసలు ఎలా మేనేజ్ చేయాలో అర్థం కావట్లేదు, ఆ విధంగా అయితే ఉంది. సో దగ్గరలో ఉన్న ఒక పార్క్ దగ్గరికి వచ్చాము. షంఘాయ్ సిటీ మధ్యలో అయితే ఉంది. చుట్టూ చూసుకుంటే మొత్తం బిల్డింగ్సే, ఎక్కడ చూసినా కానీ. సో చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది, చూసుకుంటే సూపర్గా ఉంది లొకేషన్. సో క్లీనింగ్ అయితే ఎక్కడ చూసినా చాలా బాగుంది క్లీనింగ్. ఎక్కడే కానీ అసలు రోడ్డు మీద చెత్త కానీ చెదారం కానీ ఏమైతే లేదు. హౌ ఆర్ యూ? డూ యు నో ఇంగ్లీష్? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? Sorry? I don't understand. What's your... I am Jake. You are Jake? Yes. Oh, nice to meet you, Jake. You know English? Nice to meet you too. My name is Khan. Yes. Khan. Nice to meet you. Yeah, thank you. Thank you so much. Yeah. These are your kids? Who are you from? I am from India. Your name is Jack. Yes. Oh, nice. Nice to meet you. Thank you. Yeah. Okay. Bye-bye. Yeah. Thank you. Thank you so much. Oh, you also. Thank you. And you? Whoa. You also? Yeah. Bye-bye. 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 Okay. Okay. Goodbye. సో కంప్లీట్ షంఘాయ్ సిటీ అంతా ఇక్కడే కనబడుతుంది. చుట్టూ బిల్డింగ్స్, చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా. సో ఇక్కడ ఒక టవర్ అయితే ఉంది. సో దీన్ని ఏదో పేరు అంటారు మరి టవరు, మనకు అంత ఐడియా లేదు. సో నెట్ పని చేయలేదు కాబట్టి దీని గురించి ఏం తెలియదు. బాగుంది, చుట్టూ లొకేషన్ అయితే సూపర్గా ఉంది. సో ఇది ఒక బ్రిడ్జ్ లాగా అవుతుంది, వాకింగ్ బ్రిడ్జ్. చాలా బాగుంది ఇక్కడ, సూపర్గా ఉంది లొకేషన్. ఓ మామూలుగా లేదుగా. Hi. Is this local bus? Bus. Ah, okay. Do you want to go? No, I don't want to take. No. Okay. Yeah, okay. Thank you. సో ఇవి లోకల్ బస్సులు ఇక్కడ చూసుకుంటే ఏదో టవర్ దగ్గరికి అయితే వెళ్తుందంట. బాగున్నాయి మొత్తం చూసుకుంటే, సూపర్గా ఉంది.
సో ఆవిడ చూసుకుంటే అరుస్తుందో పిలుస్తుందో ఏం అర్థం కావట్లేదు లాంగ్వేజ్, చైనాలో ఏదో వాగుతుంది. సో అది వాళ్ళ భాష ఎట్లుంటుందంటే ఇక్కడ మాట్లాడినా ఏదో ఎవరి మీద కోప్పన్నట్లుంటుంది, ఆ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ భాష చూసుకుంటే వీళ్ళు మాట్లాడే తీరు. రోడ్డు క్రాసింగ్ చేస్తున్నాము, క్రౌడ్ అయితే మామూలుగా లేదు క్రాసింగ్ చేయడానికి. అటు పక్క రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి, అందరి దగ్గరికి అయితే వెళ్తున్నాం మనము. సో ప్రయాణం చూసుకుంటే మళ్ళీ హాస్టల్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి. సో ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే తిరుగుతాయంట. సో ట్రైన్ పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. సో రాత్రి వచ్చేటప్పుడు అయితే మనకు ఆప్షన్స్ ఏవి లేదు కాబట్టి మేము ట్యాక్సీ తీసుకుని అయితే వచ్చామన్నమాట ఇక్కడికి. సో నేను నాతో నా ఫ్రెండ్ ఒక అతను, ఐలాండ్ అతను. సో ఇప్పుడు టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 5 అవుతుంది. సో మన ఫ్లైట్ వచ్చి రాత్రి 1 గంటకు అనమాట. సో ఇక్కడ నుంచి ఎర్లీగా బయలుదేరి ట్రైన్ తీసుకొని వెళ్తే కన్నా మనకు చాలా ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. సో హాయ్, సో ఇదే మన హాస్టల్. రాత్రి అయితే ఇక్కడే ఉన్నాం. ఇదే అనమాట మన రూమ్ నెంబరు. ఇక్కడైతే 1 నైట్ అయితే స్టే చేసినాము. సో ఒక అతను ఫ్రెండ్ అయితే ఇక్కడ పరిచయం అయ్యాడు, మొరాక్ అతను. సో ఈ విధంగా అయితే ఉంటుంది హాస్టల్లో చూసుకుంటే. ఇక్కడ నుంచి ట్రైన్స్ అయితే ఉంటాయి మనకు వెళ్ళడానికి చాలా ఈజీగా. ప్రతి చోట్ల అయితే దొరుకుతాయి ట్రైన్స్, మనం ఈజీగా కనుక్కొని అయితే వెళ్ళిపోవచ్చు. సో డిస్టెన్స్లో అరౌండ్ మనం ఉండే చోట్ల 500 మీటర్స్లోనే మనకు ప్రతి చోట అయితే ఇక్కడ చైనాలో అయితే దొరుకుతాయి అనమాట ట్రైన్స్. ఇక్కడ నుంచి అయితే టికెట్ అయితే తీసుకోవాలి మనం వెళ్ళే ప్లేస్కి. సో మ్యాప్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మనం వెళ్ళే ట్రైన్ వచ్చి గ్రీన్ లైన్ అనమాట. సో ఇందులోంచి అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని సో లైన్ 14కి అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మనం వెళ్ళే ప్లేస్ ఇక్కడ నుంచి కాయిన్స్. సో 1 2 3 జస్ట్ 3 కాయిన్లు అనమాట. 3 ఆన్స్ ఇస్తే మనకు టికెట్ అయితే వచ్చేస్తుంది. సో టికెట్ అయితే వచ్చేసింది ఇక్కడ. ఇటువంటి టికెట్ అయితే దొరుకుతుంది అనమాట. సో సేమ్ అంతే, గ్రీన్ లైన్ రెడ్ లైన్ ఆ విధంగా. సో కార్డ్ అయితే తీసుకున్నాం కదా, స్కాన్ చేసేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు మనం వెళ్ళే డెస్టినేషన్కి. మధ్యలో ఒక స్టాప్ అయితే వస్తుంది, ఆ స్టాప్లో దిగేసి మళ్ళీ ట్రైన్ అయితే మారాలి మళ్ళీ టికెట్ తీసుకొని. చాలా ఈజీనే ప్రాసెస్ చూసుకుంటే, అంత కనిపించి అయితే ఏం కాదు. బాగుంది మొత్తం చూసుకుంటే లోపల ట్రైన్ స్టేషను. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ చూసుకుంటే దగ్గర 34 కిలోమీటర్ 35 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట. సో ట్రైన్లో వెళ్ళడం అయితే చాలా బెస్ట్. జస్ట్ ఒక 6 యాన్లో అయితే అయిపోతుంది అండ్ చాలా చీప్ కూడా. మనం ట్యాక్సీ యూజ్ చేసే కన్నా ట్రైన్ యూజ్ చేయడమే చాలా బెస్ట్ చైనాలో ఉన్నప్పుడు. ట్యాక్సీ ప్రైస్ చూసుకుంటే అయినా మనకి ఎయిర్పోర్ట్ నుంచి మన హాస్టల్ రాత్రి అయితే వచ్చాము కదా, అందులో అయితే దగ్గర 300 యాన్ అయితే ఛార్జ్ చేశారనమాట. చాలా ఎక్స్పెన్సివ్ చూసుకుంటే. మన డబ్బులో చూసుకుంటే దగ్గర 3000 అయితే ఛార్జ్ చేశారు. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి నెంబర్ 2 లుజాంజీ అని. సో అక్కడ నుంచి మళ్ళీ అయితే మనం ట్రైన్ మారాల్సి వస్తుంది. సో ట్రైన్ చూసుకుంటే ఇప్పుడే వచ్చిందనమాట. బాగుంది మొత్తం చూసుకుంటే. ఈ విధంగా అయితే ఉంటాయి చైనా ట్రైన్లో లోపల చూసుకుంటే. ఫ్రీగానే ఉంది, క్రౌడ్ అయితే లేదు, మామూలుగా ఉంది. బయట పక్క అయితే చలి మామూలుగా లేదు. జస్ట్ 2 నిమిషాలు వచ్చేసినాం వీడికి, చాలా ఎక్కువ టైం పట్టలేదు అనమాట. సో ఇక్కడ నుంచి మరో మెట్రో అయితే మారాలి మనము. అది డైరెక్ట్ తీసుకెళ్తుంది ఎయిర్పోర్ట్కి. మనం వెళ్ళే ఎయిర్పోర్ట్ షంఘాయ్ ఎయిర్పోర్ట్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో గంట జర్నీ తర్వాత చేరుకున్నాం మనం ఎయిర్పోర్ట్కి. ఇటుపక్క చూసుకుంటే టెర్మినల్ 1 అండ్ ఇదే మెట్రో స్టేషన్, మనం వచ్చిన మెట్రో స్టేషను. అండ్ ఇక్కడ చూస్తుంటే టెర్మినల్ 2. బయటికి రాగానే మెట్రో నుంచి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకు 3 గంటల టైం అయితే ఉంది చెక్ ఇన్ కావడానికి. సో ఆలోగా మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ అయితే వేసేద్దాము. సో రాత్రి వచ్చినప్పుడు ఇక్కడైతే ఎవరే కానలేరు, ఖాళీగా ఉండే ఎయిర్పోర్ట్ మొత్తం చూసుకుంటే. ఇప్పుడైతే చూడండి ఫుల్ బిజీగా అయితే ఉంది, మామూలు క్రౌడ్ లేదు ఇక్కడ. సో రాత్రి ఇక్కడి నుంచి వచ్చాము మేము, టెర్మినల్ 1 నుంచి అయితే బయటికి వచ్చాము. ట్రాన్సిట్ వీసా గురించి మాట్లాడితే కన్నా ఇక్కడ చాలామందికి 4 రోజులు 5 రోజులు కూడా ఇస్తున్నారు. సో మనకు ఎలాగైతే 24 అవర్స్ లేఓవర్ ఉంది కాబట్టి మనకు ట్రాన్సిట్ వీసా ఇచ్చారో, సో బయటికి వెళ్ళి అలో చేశారనమాట. ఆ విధంగా ఇక్కడ కొంతమందికి చూసుకుంటే 4 రోజులు 5 రోజులు కూడా ఇస్తున్నారు, ప్రాబ్లం ఏమీ లేదు. షంఘాయ్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ లేఓవర్ 3 అవర్స్ 30 అవర్స్ 2 డేస్ లేఓవర్ ఉన్నా కూడా పర్లేదనమాట. మనకు ఇక్కడ నుంచి అయితే ట్రాన్సిట్ వీసా అయితే చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. జస్ట్ ఒక ఫామ్ అయితే ఇస్తారు, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే కన్నా మనకు ట్రాన్సిట్ వీసా అయితే చాలా ఈజీగా అయితే దొరుకుతుంది. ప్రతి కంట్రీకి ఈజీగా అయితే ఇస్తున్నారు, పెద్ద క్వశ్చన్స్ ఏం లేవు. వెళ్ళే నెక్స్ట్ కంట్రీ ఏది అనే టికెట్ చూపిస్తే చాలు, మనం స్టే చేయొచ్చు ఇక్కడ 3 డేస్ 5 డేస్ వరకు అయితే ట్రాన్సిట్ వీసా అయితే అవైలబుల్ అయితే అవుతుంది. జస్ట్ ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది, మొత్తం క్లియర్ అనమాట. సో చాలా ఎర్లీగా అయితే చెక్ ఇన్ అయితే ఓపెన్ చేసినారు. మామూలుగా అయితే నా చెక్ ఇన్ టైం 12 గంటలకు, కానీ 11-10:30కే ఓపెన్ చేసినారు అనమాట. సో ఇప్పుడే జస్ట్ చెక్ ఇన్ అయిపోయింది, తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయింది. టోటల్ ఒక 20 మినిట్స్లో టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో మన ఫ్లైట్ ఇక్కడ నుంచి ఉంది ఇస్తాంబుల్ తుర్కీకి. సో తుర్కీకి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు టైం చూసుకుంటే 11:30 అనమాట. అండ్ 12:30కి అయితే మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయితే అవుతుంది. సో లెట్స్ గో. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం గేట్ దగ్గర వెళ్ళడానికి
ట్రైన్ అయితే ఉంది అనమాట. ట్రైన్లో అయితే వెళ్ళాలి. షంఘాయ్ ఎయిర్పోర్ట్ మామూలుగా లేదు. ఇక్కడ చూసుకుంటే ఒక మాల్, చిన్న మాల్ లాగా అయితే ఉంది. సో అక్కడ నుంచి మనం ట్రైన్ తీసుకొని వచ్చాం కదా, ఇక్కడ చూసుకుంటే ఒక ఏదో షాపింగ్ మాల్కి వచ్చినట్టుంది అనమాట. ఇదంతా ఒక మాలు. సో మనం వెళ్ళే గేట్ వచ్చి ఇటు సైడ్ అయితే ఉంది. కానీ మాల్ చూసారా, మొత్తం ప్రతి ఒక్క బ్రాండ్, పెద్ద పెద్ద బ్రాండ్స్ చూసుకుంటే ఇక్కడ గూచి, ఛానల్ ప్రతి ఒక్కటి ఇక్కడే కనబడుతున్నాయి. ఇది చూసుకుంటే ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్ ఇది. సో మనము ఇమిగ్రేషన్ చేసుకున్నాము, ట్రైన్లో అయితే వచ్చాము కదా. సో చాలా డిస్టెన్స్ ఉంది అక్కడ నుంచి ఈ గేట్ దగ్గర రావడానికి. మనం వెళ్ళే ఫ్లైట్ G115 ఆ గేట్ దగ్గర రావడానికి చాలా డిస్టెన్స్ అయితే ఉంది. సో ప్రతిదానికైతే ట్రైన్ యూజ్ చేయాల్సి వస్తుంది లోపల, ఎయిర్పోర్ట్ లోపల. అంత పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నేను కరెన్సీ రేట్ అయితే చెప్పలేదు. సో ఇక్కడ చైనా డబ్బుల్ని యాన్ అంటారు. సో ఒక యాన్కి మన ఇండియన్ రూపీ చూసుకుంటే కన్నా $11.73 అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రైజెస్ చూశాను కొన్ని చోట్ల చాలా తక్కువే, అంత ఎక్స్పెన్సివ్ ఏం కనపరాలేదు నాకు. ఫుడ్ కానివ్వండి, తర్వాత సూపర్ మార్కెట్లో ఇట్లా వాటర్ బాటిల్, పెప్సీలు ఇటువంటివి ప్రైజెస్ చూసుకుంటే నార్మల్గా ఉన్నాయి. ఎక్స్పెన్సివ్ అయితే నాకైతే పెద్ద తేడా ఏం కనపరాలేదు నాకు. సో ఇదే అనమాట మనం వెళ్ళిపోయే ఫ్లైట్. సో సేమ్ ఫ్లైట్ ఇక్కడ చూసుకుంటే చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్, చైనా వాళ్ళది. సో జస్ట్ బోర్డింగ్ అయిపోయింది, ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా లెట్స్ గో. ఇప్పటి నుంచి బయలుదేరుతాం 1 గంటకు. సో రేపు మార్నింగ్ 8:30కి అయితే ఇస్తాంబుల్ అయితే ఉండబోతున్నాము. సేమ్ ఫ్లైట్, సేమ్ ఎయిర్లైన్, మళ్ళీ అదే ఎయిర్లైన్లో అయితే వెళ్ళబోతున్నాము, చైనా వాళ్ళ ఎయిర్లైన్లో. సో బాగుంది ఎక్స్పీరియన్స్. హాయ్, లెట్స్ గో. మొత్తం వీళ్ళే మన వాళ్ళే. హాయ్, థ్యాంక్ యూ. సో ఫ్లైట్లోకి బాగుంది ఫ్లైట్, సేమ్ ఎయిర్లైన్ ఇదే, కానీ ఇది కాస్త పెద్దదిగా ఉంటుంది. ఇదంతా బిజినెస్ క్లాస్ ఇటు పక్క చూసుకుంటే కన్నా పెద్ద ఫ్లైటే ఇది. సో ఇందులో అయితే స్క్రీన్ అయితే ఉంది. సో మనం వచ్చిన ఫ్లైట్ బ్యాంకాక్ నుంచి షంఘాయ్కి, దాంట్లో స్క్రీన్ కూడా లేదు. సో ఇందులో చూసుకుంటే స్క్రీన్ అయితే ఉంది. అండ్ పెద్ద ఫ్లైట్ కూడాను. సో ఇక్కడ 2 సీట్లు, సో మధ్యలో 4 సీట్లు, అండ్ అదేవిధంగా అక్కడ చూసుకుంటే 2 సీట్లు. సో స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంది. విండో సీట్ బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే కనపడినాయి నాకు. సో అందులో చూసుకుంటే 2000 అయితే ఉంది. మనం ఎక్స్ట్రా పే చేస్తే కన్నా మనకు విండో సీట్ అయితే వస్తుంది అన్నమాట. ఆప్షన్ కూడా ఉంది ఎయిర్లైన్లో, కానీ నేను బుక్ చేయలేదు, జస్ట్ ర్యాండమ్గా అయితే బుక్ చేసుకున్నా అంతే. సో ప్రస్తుతాన్ని చూసుకుంటే విండో సీట్ అటుపక్క ఉంది, మనం మధ్యలో అయితే ఉన్నాము. పర్లేదు, బాగుంది, జర్నీ అయితే మామూలుగా ఉండదు.